మీరు ఇలా పడిపోతున్నారా పర్ఫెక్ట్ సెన్సిటివిటీ లేకుండా? మీది 2GB ర్యామ్, 3GB ర్యామ్, 4GB ర్యామ్, 6GB ర్యామ్, ఏ ర్యామ్ అయినా ఏ మొబైల్ అయినా పర్ఫెక్ట్ సెన్సిటివిటీ నేను ఇస్తాను. దానికన్నా ముందు వీడియోని లైక్ చేసుకొని వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సెన్సిటివిటీ పెట్టుకునే ముందు మీరు సెన్సిటివిటీ గురించి తెలుసుకోవాలి. ఈ జనరల్ సెన్సిటివిటీ ఎందుకు? హెడ్ షాట్లు పడ్డానికి కదా. సెన్సిటివిటీ రేకాయల్ని కంట్రోల్ చేయడానికి. ఇక్కడ నేను డ్రాగ్ చేస్తున్నాను, నా ఎనిమి హెడ్ దగ్గరికి వెళ్ళి రేకాయలు అవుతుంది. ఇప్పుడు రేకాయలకి హెడ్ షాట్స్ కి సంబంధం ఏముందనే కదా సింపుల్ గా చెప్తాను. మీకు ఒక డ్రీమ్ ఉంది, ఒక బైక్ రేస్ లో పార్టిసిపేట్ చేయాలని. కాకపోతే మీ దగ్గర బైక్ లేదు, నేను బైక్ గిఫ్ట్ గా ఇచ్చాను. నేను బైక్ గిఫ్ట్ గా ఇచ్చినంత మాత్రాన నువ్వు మ్యాచ్ విన్ అయిపోతావని లేదు కదా. ఎందుకంటే అక్కడ నువ్వు ఇచ్చే పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది నువ్వు మ్యాచ్ విన్ అవుతావా లేదా అని. ఇక్కడ నేను సెన్సిటివిటీ ఇచ్చినా దాన్ని నువ్వు కరెక్ట్ గా యూజ్ చేయకపోతే డ్రాగ్ మిస్టేక్, ఎయిమ్ మిస్టేక్స్ ఇలాంటి మిస్టేక్ చేస్తూ ఉంటే ఆ సెన్సిటివిటీ కరెక్ట్ గా వర్కౌట్ అవ్వదు. సెన్సిటివిటీ రేకాయలు మాత్రమే కంట్రోల్ చేస్తుంది, దాని తర్వాత ఆడాల్సిన బాధ్యత నీది. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? ఈ జనరల్ సెన్సిటివిటీ రేకాయల్ని కంట్రోల్ చేస్తుంది, అట్ ది సేమ్ టైం స్క్రీన్ రొటేషన్ ని కంట్రోల్ చేస్తుంది. మన స్క్రీన్ రొటేషన్ ఎంత బాగా కంట్రోల్లో ఉంటుందో మన మూమెంట్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. సో ఈ జనరల్ సెన్సిటివిటీ, రేకాల్ అండ్ స్క్రీన్ రొటేషన్ కంట్రోల్ చేయడానికి మనం దీన్ని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు జనరల్ సెన్సిటివిటీ ఎంత పెట్టుకోవాలి బ్రో అనే కదా. మీ ఫ్రెండ్స్ కానీ ఆ ర్యాండమ్ ప్లేయర్స్ 1v1 కి ఇన్వైట్ చేస్తే వెళ్ళటానికి ఆలోచిస్తావు చూసావా, అదే ఫియర్ ఆఫ్ లాసింగ్. ఎక్కడ మ్యాచ్ ఓడిపోతావో ఏమో అని భయం, బట్ నాట్ ఎనీమోర్. అందుకే నేను స్టార్ట్ చేశాను నూబ్ టు ప్రో ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్. నువ్వు మ్యాచ్ కి వెళ్ళడమే కాదు, మ్యాచ్ కి వెళ్ళి డామినేషన్ చేసి వాళ్ళ హెడ్స్ పట్టుకొని వస్తావు. ఈ సిరీస్ లో టోటల్ 6 వీడియోస్ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ మీ గేమ్ ప్లే ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్తాను. ఎయిమ్, మూవ్మెంట్, మైండ్ సెట్ ఎవ్రీథింగ్ అప్గ్రేడ్ అవుతుంది, ట్రస్ట్ మీ. ఈ రోజు డే 1, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫౌండేషన్ సెన్సిటివిటీ సెటప్. ఈ రోజు సెన్సిటివిటీని ఎలా సెటప్ చేసుకోవాలని చూద్దాం. లెట్స్ ట్రాన్స్ఫర్ అనే కదా. ట్రైనింగ్ వచ్చాక హెడ్ మీద ఇలా ఎయిమ్ పెట్టండి, ఓకేనా? ఇప్పుడు మీ మొబైల్ స్క్రీన్ మీద మీ తమ్ముని ఇలా పెట్టండి. రైట్ సైడ్ ఎడ్జ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఎడ్జ్ వరకు ఇలాగా మూవ్ చేయాలి, ఓకేనా? ఇలా మూవ్ చేసేటప్పుడు మీ స్క్రీన్ లో ఒక రొటేట్ అయినట్టు సర్కిల్ లాగా తిరుగుతుంది. ఇలాగ తిరుక్కొని వచ్చి మళ్ళీ సేమ్ ప్లేస్ కి వచ్చి ఆగితే 1 టైం రొటేట్ అయినట్టు. అలా మీ ఫోన్ లెఫ్ట్ సైడ్ ఎడ్జ్ వరకు అలానే మూవ్ చేయండి. నాది వచ్చి రొటేషన్ 18 టైమ్స్ అవుతుంది. నాది iPhone 13, నా సెన్సిటివిటీ కరెక్ట్ గా ఉంది. మీరు iPhone 13 యూజ్ చేస్తుంటే 18 టైమ్స్ రొటేట్ అయ్యేలాగా చూసుకోండి. 18 టైమ్స్ కన్నా ఎక్కువైతే సెన్సిటివిటీని తగ్గించుకోండి. 18 టైమ్స్ కన్నా రొటేషన్ తక్కువైతే సెన్సిటివిటీని పెంచుకోండి. మీ మొబైల్ కూడా ఎన్ని టైమ్స్ రొటేట్ చేయాలని చెప్తాను. ఇది మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఇంకొక ఇంట్రెస్టింగ్ అయింది చూపిస్తా, చూడండి. ఈ ప్లేయర్ అకౌంట్ చూడడానికి గెస్ట్ అకౌంట్ లాగా ఉంటుంది, కాకపోతే మనోడు చేసే ఓన్లు చూసంటే దాన్ని ఎవరు గెస్ట్ అకౌంట్ అంటారు బ్రో, అలా ఉంది. నేనే షాక్ అయ్యాను ఏంట్రా అని. ఓల్డ్ ఇమోట్స్ అన్ని వేస్తున్నాడు. దీనికన్నా పెద్ద షాక్ ఏందిరా అంటే ఇతని టైటిల్ చూడాలి మీరు, ఇంకా షాక్ అవుతారు. 10 years old అంట. ఈ ప్లేయర్ తో వర్సెస్ అయితే ఆడబోతున్నా, చూద్దాం ఎలా ఉంటుందనేసి. అండ్ అలాగే 2GB ర్యామ్, మిగతా ర్యామ్స్ అన్నిటికీ సెన్సిటివిటీ అండ్ మీకు పర్ఫెక్ట్ రొటేషన్ కూడా చెప్తాను, ఓకేనా? వీడియోని లైక్ చేసుకోండి. 2GB ర్యామ్ అండ్ 3GB ర్యామ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో నేనైతే 200 ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే చాలా లో ఎండ్ కదా అండ్ ల్యాగ్ కూడా అలా అవుతుంటుంది. మీరు 200 పెట్టుకున్నా మీకు పెద్దగా రేకాయలు అనేది ఏమి ఉండదు. ఒకసారి 200 పెట్టుకుని ఆడి చూడండి. ఐ మీన్ జనరల్ అండ్ రెడ్ అట్ ఇలాంటివి, ఓకేనా? సో ఎవరైతే 4GB ర్యామ్ ఇలాంటివి యూజ్ చేస్తున్నారో మాక్సిమం 200 ట్రై చేయండి. 4GB ర్యామ్ మాత్రమే చెప్తున్నా. 200 కూడా మీకు రేకాయలు అనిపిస్తుంటాయి. ఐ మీన్ కొంచెం ఎయిమ్ చెప్పాను కదా ఎలా రేకాయలు అవుతుందని. మీకు రేకాయలు అనిపిస్తే స్క్రీన్ రొటేషన్ చెప్పాను కదా, మొత్తం 18 టైమ్స్ రొటేట్ అయ్యేలాగా చూసుకోండి. ఒకవేళ మీరు 200 సెన్సిటివిటీ పెట్టుకున్నా కూడా 18 టైమ్స్ రొటేట్ అవ్వలేదంటే మీకున్న డిపిఐకి డిఫాల్ట్ డిపిఐ 360 ఉంటుంది. దానికి ప్లస్ 35 యాడ్ చేయండి లేదా 50, ఓకేనా? నేను డిపిఐని అవాయిడ్ చేయమని మాక్సిమం చెప్తాను. అంటే ఎక్కువ డిపిఐ పెట్టేదాన్ని అవాయిడ్ చేయండి, ఓకేనా? ఎక్కువ డిపిఐ పెట్టుకోకుండా లైట్ గా ఒక 50 ప్లస్ 50 మాత్రం యాడ్ చేయండి. ఒకసారి డిపిఐ లైట్ గా ఇంక్రీజ్ చేసి చూడండి, మీకు 18 టైమ్స్ రొటేట్ అవుతుంది. 4GB ర్యామ్ మాత్రమే చెప్తున్నా, ఓకేనా? ఎవరైతే 6GB ర్యామ్ యూజ్ చేస్తున్నారో ఈ 6GB ర్యామ్ లో కొంతమందికి ప్రాసెసర్ మంచిగా ఉంటుంది, అంటే గేమింగ్ ప్రాసెసర్ ఉంటుంది, స్నాప్ డ్రాగన్ ఇలాంటివి. కొంతమందికి అలాంటివి ఉండవు అనమాట. ఎవరైతే ఇలాంటి గేమింగ్ ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారో, ఐ మీన్ మీది గేమింగ్ ప్రాసెసర్ అయితే మీ జనరల్లీ 148 పెట్టుకోండి.
అండ్ మాకు రెడ్ డాట్ చెప్పట్లేదు కదా బ్రో అంటే, రెడ్ డాట్ వచ్చి నేను 2 ప్రిఫర్ చేస్తాను, బాగా వినండి. ఒకటి 0 నా పెట్టుకోండి లేదా 80 పెట్టుకోండి. రెడ్ డాట్ ని 0 కానీ 80 కానీ ఏ ర్యామ్ అయినా నేను అదే యూజ్ చేస్తాను, 0 కానీ 80 కానీ, ఓకేనా. అది 1x స్కోప్ సంబంధించింది ఆ రెడ్ డాట్ చెప్పాలంటే. సో పెట్టుకోవాలంటే పెట్టుకోండి, మీ ఇష్టం అది. నేను జనరల్ 148 ట్రై చేయమని చెప్పాను కదా. మాకు స్క్రీన్ రొటేషన్ కావాలంటే మీ స్క్రీన్ రొటేషన్ వచ్చి 14 టైమ్స్ రొటేట్ అయ్యేలాగా చూసుకోండి, ఎవరైతే 6GB ర్యామ్ యూజ్ చేస్తున్నారో. ఎందుకంటే ఒకప్పుడు నేను దానే యూజ్ చేసేవాడిని, 6GB ర్యామ్ మొబైల్. అండ్ బాగానే ఉండేది 6GB ర్యామ్ అనేది, నాకు ఒకప్పుడు డ్రీమ్ అనమాట. ఆ మొబైల్ అంటే ఆ ర్యామ్ ఉన్న మొబైల్ తీసుకోవాలనేసి. నేను 2GB ర్యామ్లో ఆడేవాడిని గేమ్ స్టార్టింగ్లో. ఎంత ల్యాగ్ అంటే అసలు ఆడేదానికి ఉండదు. ఒకసారైనా 6GB ర్యామ్ తీసుకోవాలి, 6GB ర్యామే నాకు అప్పుడు ఎక్కువ. అంటే 6GB ర్యామ్ అంటే నాకు ఐఫోన్ లాగా అనమాట. సో బాగుండేది. మళ్ళీ నేను ఐఫోన్కి షిఫ్ట్ అయ్యాను అనమాట. 6GB ర్యామ్ ఇలా ట్రై చేసి చూడండి. ఎవరైతే 8GB ర్యామ్ యూజ్ చేస్తున్నారో బాగా వినండి, మీ జనరల్ వచ్చి 162 ట్రై చేయండి. మీకు స్క్రీన్ రొటేషన్ కావాలంటే, స్క్రీన్ రొటేషన్ కావాలి బ్రో అంటే 7 టైమ్స్ రొటేట్ అయ్యేలాగా చూసుకోండి, ఓకేనా. 7 టైమ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. 7 టైమ్స్ మీకు DPI ఏమి అవసరం లేదు అని అనుకుంటున్నా, ఎందుకంటే మామూలుగా సెన్సిటివిటీ ఫిక్స్ చేస్తుంటేనే 7 టైమ్స్ రొటేట్ అయిపోతుంది. సో DPIతో పెద్ద పని ఏమి ఉండదు ఎవరైతే 8GB ర్యామ్ మొబైల్ యూజ్ చేస్తున్నారో. ఎవరైతే 8GB ర్యామ్ ప్లస్ మొబైల్స్ యూజ్ చేస్తున్నారో అంటే 12GB ర్యామ్ అలాంటి మొబైల్, మీకు సెన్సిటివిటీ నోటుతో చెప్పేయలేను, ఎందుకంటే అది మీ రేఖల మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ రేఖల్ని చూసి అలా సెట్ చేసుకోవాలి. మీకు స్క్రీన్ రొటేషన్ చెప్తాను, 13 టైమ్స్ రొటేట్ అయ్యేలాగా చూసుకోండి, 13 కానీ 14 కానీ, ఓకేనా. మీకు స్క్రీన్ రొటేషన్ ట్రిక్ తెలుసు అని అనుకుంటున్నా. ఐఫోన్ కూడా అంతే, ఐఫోన్కి మామూలుగా స్మూత్గా రన్ అవుతుంది కాబట్టి రేఖలు కొంచెం బాగా అవుతుంది. మేము ఆ రేఖల్ని చూసి సెన్సిటివిటీని సెట్ చేసుకుంటాం. సో అలా అన్నమాట. మీది కూడా కొంచెం స్మూత్గా రన్ అవుతుంది కాబట్టి మీ రేఖల్ని చూసి మీరు సెన్సిటివిటీని సెట్ చేసుకోవాలి. స్కోర్ 6-3. లాస్ట్ రౌండ్ ఈ మ్యాచ్ నేనే విన్ అయ్యాను కూడా. మీ గేమ్ ప్లే ఇంప్రూవ్ అవ్వడానికి ఈ సెన్సిటివిటీ 10% మాత్రమే హెల్ప్ చేస్తుంది, మిగతా 90% పార్ట్ 2 వీడియోలో చూసుకోవచ్చు. ఆ వీడియోస్ అన్ని ఆల్రెడీ ఎడిటింగ్ అయిపోయింది. జస్ట్ ఈ వీడియో కింద #part2 అని కామెంట్ చేయండి. 3K కామెంట్స్ అయిన వెంటనే ఆ వీడియోస్ అప్లోడ్ చేసేస్తాను. ఈసారి డిలే అంతా ఏం చేయను, డైలీ పెడతాను, ఓకేనా. కాకపోతే జస్ట్ ఒక చిన్న టార్గెట్ ఇచ్చా, దాన్ని కంప్లీట్ చేయండి, ఓకే. లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై టు ఆల్.